ఇప్పుడు మీకు 2 మినిట్స్‌లో సున్నుండలు ఎలా చేయాలో నేర్పిస్తాను. ఏంటి ఈ మధ్య జీవని వంటలు చేస్తుంది అనుకుంటున్నారా? మా పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. సో, నేను చేసే వంటలు వాళ్ళకి చాలా ఇష్టం. యూట్యూబ్ ఛానల్స్‌లో వెతుక్కోకుండా నేను చేసేది వీడియో తీస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో తీస్తూ ఇలా మీకు కూడా పెడుతున్నాను. ఫస్ట్ నల్ల మినుములు తీసుకోవాలి. తెల్ల మినపగుండ్లు తీసుకుంటాం కానీ అవి వాటికంటే ఇవి ఇంకా ఎక్కువ బలం. సో చూడటానికి రంగు నల్లగా ఉన్న బలం చాలా. సో నేను ఎక్కువ వీటిని ప్రిఫర్ చేస్తానన్నమాట. ఒక్కటి తిన్నా బలంగా తినాలనేది నా ఉద్దేశం. 500 గ్రాములు అర కేజీ నల్ల మినుములు తీసుకున్నాను. చక్కగా వాటిని దోరగా వేయించుకున్నాను. అది వేగింది అని ఎలా తెలుస్తుంది అంటే స్మెల్ వస్తుంది, మంచి గుబాలింపు వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత అది వేగిందని అర్థం. ఒకవేళ మీకు అలా అర్థం కాకపోతే ఒక 2 గింజలు తీసుకొని నోట్లో వేసుకుంటే కరకరలాడుతుంది మంచిగా. అప్పుడు అది మినువులు వేగాయి అని అర్థం. ఆ తర్వాత 2 పిరికెళ్ళ బియ్యం తీసుకున్నాను. ఎందుకంటే సున్నుండ తింటే మనకి అంగట్లో అతుక్కుపోతుంది. అలా అతుక్కుపోకుండా ఉండాలంటే కొంచెం బియ్యం వేస్తామన్నమాట. ఇంకా లాస్ట్కి బంద్ చేసే ముందు బియ్యం వేసి ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత చల్లారిన తర్వాత మనం మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక డబ్బాలో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పొడిని స్టోర్ చేసుకొని ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఒక 10 అలా చేసుకొని ఆ 10 అయిపోయిన తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. అలా నేనైతే అలానే చేస్తాను. ఎక్కువ రోజులు స్టోర్ చేయకుండా ఇది బాగుంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇలా స్టోర్ చేసుకొని ఇప్పుడు నేను కొంచెం టీ గ్లాస్ మందమే తీసుకున్నాను. టీ గ్లాస్ బెల్లం తీసుకున్నాను. టీ గ్లాస్ మినపగుళ్ళ పొడి తీసుకున్నాను అనమాట, వేయించిన వాటిని. 2 ఎప్పుడు ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. మీరు స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ బెల్లం వేసుకోండి. నేను సమానంగా వేసుకున్నాను. ఈ 2 వేసుకొని మిక్సీ తిప్పాను అనమాట. బెల్లాన్ని పిండిని 2 కలిపి తిప్పి ఒక పెద్ద బేషన్లో పోసుకొని నెయ్యి వేడి చేసుకొని కరగబెట్టిన తర్వాత ఇలా నెయ్యి వేసి కలిపాను, మంచిగా కలిపాను. కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకుంటే బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని బాల్స్ చేసేయడమే, అంతే. సింపుల్గా, క్విక్గా, ఈజీగా 2 మినిట్స్లో అయిపోతుంది. ఆ పిండి స్టోర్ చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి, బెల్లంతో సమానంగా మిక్సీ పట్టుకొని నెయ్యి వేసుకొని బాల్స్ చేయడం. ఈ నెయ్యి కూడా నేను ఆవు నెయ్యి వాడతాను. సో పిల్లలు ఎక్కువ తినడానికి ఇష్టపడరు. ఇలాంటి జంక్ ఫుడ్ అయితే వెంటనే తింటారు కానీ ఇవి తినరు. నేనంటే ఇక 1, 2 తిన్నా కూడా బలంగా తినాలని చెప్పి ఎక్కువ ఇలా ప్రిఫర్ చేస్తానన్నమాట. ఒక గ్లాస్ పిండికి నాకైతే మీడియం సైజు బాల్స్ ఒక 10 అయ్యాయి అనమాట. మా పిల్లలకి ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళతో పాటు మీకు కూడా పెట్టాను. ఎలా ఉందో చెప్పండి.